బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుండడం, పైగా కేసీఆర్ పాల్గొంటుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ సంయుక్త సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుండడం, పైగా కేసీఆర్ పాల్గొంటుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ సంయుక్త సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్గా మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలైతే రచిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని లైవ్ లో మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి సమావేశానికి సంబంధించి? కొన్ని నిమిషాల్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 9 నెలల తర్వాత తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా కొన్ని నిమిషాల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి దాదాపు 430 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు కేసీఆర్ దాదాపు 9 నెలల తర్వాత. ఈ ఏడాది మార్చి 11న ఆఖరిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. మళ్ళీ ఈ రోజు రాబోతున్నారు. ఓవరాల్గా ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి తెలంగాణలో 2 ఏళ్లు పూర్తయింది. 2 ఏళ్ల కాలంగా కేసీఆర్ మొదటిసారి పూర్తి స్థాయిలో బయటికి వస్తారని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తారు. సో ఇప్పుడు అనివార్యం, ఎట్టి పరిస్థితులను పార్టీ ఉనికిని మళ్ళీ కాపాడుకోవాలి, పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే కేసీఆర్ రావడం అనివార్యమైంది. ఇందులో భాగంగానే కేసీఆర్ బయటకు వస్తున్నారనేది బీఆర్ఎస్ వర్గాల సమాచారం. అదేవిధంగా నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. అటు ఏపీ ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలను తరలించకపోతుంటే చోద్యం చూస్తుందనేది బీఆర్ఎస్ ఆరోపణ. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుందనేది కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక 3 భారీ బహిరంగ సభలు కూడా కేసీఆర్ రెడీ అవుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఆయన ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని బహిరంగ సభలు కూడా కేసీఆర్ రెడీ అవుతారు. ఇదిలా ఉంటే అటు ఆ పార్టీ ప్రక్షాళన మీద కూడా కేసీఆర్ దృష్టి సారించారు. గత 2 ఏళ్లుగా కమిటీల నిర్వహణ లేదు, అదేవిధంగా మెంబర్షిప్ లేదు, పూర్తిగా స్తబ్దుగా ఉంది పార్టీ. మళ్ళీ తిరిగి పార్టీని గాడిలో పెట్టడం, ప్రక్షాళన చేయడం, అటు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసీఆర్ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడబోతున్నారు. వాస్తవానికి గత 2 ఏళ్ల కాలంలో అధికారికంగా కేసీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించలేదు. ఓడిపోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఈరోజు కేసీఆర్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారటం, తాజాగా స్పీకర్ పార్టీ మారలేదంటూ కూడా ఆయన ఒక తీర్పునివ్వటం, ఇవన్నీ కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి మీద కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తుంది, ఏదైతే ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి అంటే పరిపాలన కూడా కనీసం చేత కావటం లేదు, పరిపాలన చేయడం కూడా అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేత కావటం అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక ఈ అంశాలతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీ సమావేశాలకు రావాలి, వచ్చి తన సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు కేసీఆర్ని టార్గెట్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కేసీఆర్ బయటకు మాట్లాడలేదు. సో ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ఆయన అభిప్రాయం ఏంటి, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతారు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆశించిన మేర ఫలితాలు సాధించినట్టు ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.
రేపు మాపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి, గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న దశలో ఇప్పుడు కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపాల్సిన అవసరం ఉంది. సో ఈ అన్ని అంశాల మీద ఈరోజు కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక సొంత పార్టీ నాయకులు కూడా చాలామంది 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సరిగా ప్రజా సమస్యల మీద స్పందించడం లేదు, సరిగా మాట్లాడట్లేదు అంటూ కూడా కేసీఆర్ అనేకసార్లు సొంత పార్టీ నాయకులు కూడా అక్షింతలు వేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ రోజు కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కావచ్చు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఇలా దాదాపు 430 మందికి ఆహ్వానం పలికారు. సో కాసేపట్లోనే కేసీఆర్ ఇక్కడ రాబోతున్నారు. మొదట బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. ఈ ఎల్పీ సమావేశంలో 2 నెలల కాలంలో అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ప్రజా సమస్య మీద వాళ్ళ స్పందించే తీరు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ ఇప్పటికే గత 2 రోజులుగా ఏదైతే నాయకులతో, ముఖ్య నాయకులు అటు కేటీఆర్, హరీష్ రావుతో అనేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికంటే ముందు సో సొంత పార్టీ నాయకుల పర్ఫార్మెన్స్ కావచ్చు, రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఎలా స్పందించాలి, ఏ అంశాల మీద స్పందించాలి అనేది కూడా కేసీఆర్ ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటి మీద నాయకుల ముందు ఉంచి నాయకుల పనితీరు కూడా ఆయన స్వయంగా వాళ్ళతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ మెంబర్షిప్ కూడా ఇటు ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏదో రేపు మాపు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వబోతున్న సందర్భం. సో అదేవిధంగా గ్రేటర్ ఎన్నికలు, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 27 మున్సిపాలిటీలను విలీనం చేసి 3 కార్పొరేషన్లుగా గ్రేటర్ను విభజించే ప్రక్రియ ఇప్పటికే జరుగుతుంది. 3 కార్పొరేషన్లుగా విభజించే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు ఒక సమాచారం. సో వీటన్నిటి మీద కూడా కేసీఆర్ తన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ఇక గ్రేటర్ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ దాదాపు 9 నెలల కాలం తర్వాత మొదటిసారి తెలంగాణ భవన్ రాబోతున్న నేపథ్యంలో భవన్ సిబ్బంది అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మొదట తన ఛాంబర్లోకి వెళ్తారు, తర్వాత అక్కడ నుంచి నేరుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన నాయకులతో మాట్లాడబోతారు. సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.